హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మనకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం ఒక 5,000 వరకు కూడా స్టూడెంట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. అంటే అక్కడ అబ్రాడ్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది టోటల్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. 1-2 ఇయర్స్ కాదండి, 20 ఇయర్స్ నుంచి ఇదే మెయిన్ మోటోగా సర్వీస్ అందిస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. ఎంబీబీఎస్ వాళ్ళు కంప్లీట్ చేసుకునే విధంగా హెల్ప్ చేస్తుంది ఈ సర్వీస్ కన్సల్టెన్సీ. ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంబీబీఎస్ చేయాలి అబ్రాడ్లో అనుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు గత 20 ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు మీరు జార్జియాని ఫోకస్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక పేరెంట్ కానివ్వండి, కంపల్సరీ అబ్రాడ్లోనే చేయాలా? ఎందుకు అబ్రాడ్ చూస్ చేసుకోవాలి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్కు మెయిన్ ప్రయారిటీ అయిందండి. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ అవుదామని నీట్ రాస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. 23 lakhs ఈ ఇయర్ రాయడము, అందులో ఓవరాల్గా 1,18,148 సీట్స్ టోటల్గా ఆల్ ఇండియా లెవెల్లో ఉండడము, 23 lakhs రాయడము, అందులో ఓన్లీ 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. దానివల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్ యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయింది. సో ఓవరాల్గా ఈ 60,000 ఫ్రీ సీట్స్ కావచ్చు, ఓవరాల్ సీట్స్ 1,18,148 కావచ్చు, ఇందులో చూసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆన్ అన్ యావరేజ్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారము 25,000 నుంచి 35,000 డిఫరెంట్ డెస్టినేషన్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తున్నారు. అంటే 50 ఫ్రీ సీట్స్ తోటి కంపేర్ చేస్తే more than 50% మన స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుతున్నారు. ఒకవేళ అన్ని టోటల్ సీట్స్ తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 25-30% ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుతున్నారు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ ఫ్రీ సీట్స్కి ఏ విధంగానైతే ఇంపార్టెన్స్ ఉన్నదో, మేనేజ్మెంట్ కోటాకు, ఎన్ఆర్ఐ కోటాకు ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఉన్నదో, ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్నది. ఆ డెస్టినేషన్ ఉండాల్సిందే. సో ఎంబీబీఎస్ అబ్రాడ్కి చాలా కంట్రీస్ ఉన్నాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు. మరి ఎందుకు జార్జియానే చూస్ చేసుకోవాలి అనేది నా క్వశ్చన్. 2019 కన్నా ముందు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదివిన అని. 2019లో డిసాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ రావడము, 2021లో ఒక అఫీషియల్గా ఒక గెజెట్ రిలీజ్ చేయడం, 2021 November 18 నాడు గెజెట్ రిలీజ్ చేయడము. రిలీజ్ చేసిన తర్వాత అందులో అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగినాయి. ఒక రెవల్యూషనరీ గెజెట్ అనుకోవచ్చు. దాని ప్రకారం అందులో ఒక 5 pages అందులో పొందుపరచడం జరిగింది. అంటే ఒక గెజెట్, నేషనల్ మెడికల్ కమిషన్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్, ఏదైతే రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉన్నదో ఒక గెజెట్ ఇచ్చిందంటే దానికి ఫస్ట్ ప్రయారిటీ దాన్ని చూడాల్సింది. దాన్ని చూసే దానికి అనుగుణంగా ఉన్న డెస్టినేషన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. అందులో ఈ 5 pagesలో ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ విషయం లోపల ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానీ లేకపోతే రాబోయే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ అందులో రాయాలంటే కంపల్సరీగా 4A 4B అనేది ఈ పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ చూసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మాత్రమే. 4A లోపల అగైన్ డివైడ్ ఇంటూ 4 points. 4A1 వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ మస్ట్ బి మినిమం 54 months. 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్. అండ్ 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్. అండ్ 4A4 వచ్చేసి మనకు షెడ్యూల్ 1లో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనం ఇండియాలో ఏదైతే చదువుతామో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి. 4B వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ jurisdiction of the country where the degree is awarded. అంటే అక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ మన ఎన్ఎంసీ లాగా ఏదైతుందో ప్రతి కంట్రీకి ఒక రెగ్యులేషన్ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ అక్కడ రిజిస్ట్రేషన్ కావాలంటున్నారు స్టూడెంట్స్. ఆర్ అదర్వైజ్ అక్కడ స్టూడెంట్స్కి సరి సమానంగా, అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అక్కడ స్టూడెంట్స్కి సరి సమానంగా వీళ్ళు కూడా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలని చెప్తున్నారు. సో ఈ రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్ని ఏ కంట్రీ అయితే ఫాలో అవుతున్నదో ఆ కంట్రీకి వెళ్ళి మన స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి ఎంబీబీఎస్ అబ్రాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్కు, పేరెంట్స్కు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్, సీనియర్ మోస్ట్ రిప్రజెంటేటివ్ ఎవరైతున్నారో వాళ్ళు ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారో ఆ కంట్రీకి అసలు ఈ రూల్స్ అన్ని వర్తిస్తాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది అతి తక్కువ ఖర్చులో, అతి సులభమైన వాయిదాలలో స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2.5 lakh పర్ సెమిస్టర్ లాగా టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు చెప్తున్నాను. టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు 15 లక్షల నుంచి 25 లక్షల్లో ఒక మంచి కంట్రీ, ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అది డిఫరెంట్, ఎక్కడ ఉన్నా కానీ మోర్ ఆర్ లెస్ మన ఇండియా లాగానే సేమ్ ఉంటుంది ఆ విధంగా. సో మరి జార్జియాలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి యూనివర్సిటీస్ గురించి తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియా అనేది ప్రూవెన్ డెస్టినేషన్ అండి, చాలా పాత డెస్టినేషన్. ఎప్పటి నుంచో మన దగ్గర నుంచి జార్జియాకు స్టూడెంట్స్ వెళ్ళడము, అక్కడ కంప్లీట్ చేసుకోవడము,
ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్లు పీజీ చేస్తున్న హిస్టరీ జార్జియాకు వాస్ట్ హిస్టరీ ఉన్నది. ఇది కొత్త డెస్టినేషన్ కాదు, ప్రూవెన్ డెస్టినేషన్. సో జార్జియాని ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడం అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్గా మా పాత్రగా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం జార్జియా అనే కంట్రీ. సో ఇన్ జనరల్గా ప్రతి ఒక కన్సల్టెంట్ కావచ్చు, రిప్రజెంటేటివ్ కావచ్చు, ఎవరో ఒకరు ఏదో ఒక కంట్రీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే కానీ మన పిల్లలకు తెలియదు. ఎలా తెలుస్తుంది ఈ కంట్రీలో ఏం జరుగుతున్నది, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కానీ, వ్యాలిటీ ఆఫ్ ది డిగ్రీ కానీ, ఇవన్నీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఎవరో ఏదో ఒక నేను కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి ఈ కంట్రీ బాగున్నదని చెప్పి అన్ని విధాల నచ్చి దాన్ని తీసుకొచ్చి మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ తెలియదు. సో ఆ విధంగా ఒక్కొక్క కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. రష్యాకు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, కజకిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, లేదా కిర్గిస్తాన్కి ఒక రిప్రజెంటేటివ్, చైనాకు ఒక రిప్రజెంటేటివ్. ఆ విధంగా జార్జియాని మేము ఇక్కడ మన తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరపు నుంచి మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, జార్జియాలో ఉన్న ఒక మంచి యూనివర్సిటీస్ని, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు, టాప్ ప్రయారిటీ ఉన్న యూనివర్సిటీస్ని మన ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ విషయంలో గొప్పగా చెప్పుకునే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కానీ, పాస్డ్ అవుట్ బ్యాచెస్ కానీ, FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్లియర్ అయిన స్టూడెంట్స్ కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో పీజీ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, సెటిల్ అయిన స్టూడెంట్స్ కానీ, జార్జియా విషయంలో వేరే కంట్రీ విషయంలో నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. జార్జియా విషయంలో మాత్రం పక్కాగా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. సో ఆ విధంగా మా ద్వారా సర్వీస్ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ US కానీ, UK కానీ, కెనడా కానీ ఇటువంటి డిఫరెంట్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్లో ప్రాక్టీస్లో పీజీ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు పీజీ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఆ విధంగా జార్జియా సక్సెస్ఫుల్ అండ్ ప్రూవెన్ డెస్టినేషన్. ఇంకా రీజన్ ఏంటంటే జార్జియా మనకు యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ ఏంటి, డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ఫ్లైట్స్ 5 hours లోపల మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ప్లేస్ లో. వెదర్ మనకంటే స్లైట్ గా కోల్డర్ సైడ్ ఉంటుంది, నార్త్ ఇండియా వెదర్ ఉంటుంది. సో అంటే స్లైట్లీ కోల్డర్, డెఫినెట్లీ ఆ వెదర్ ని మన స్టూడెంట్స్ ఎంజాయ్ చేసే వెదర్. నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న రష్యా, కజకిస్తాన్ లాంటి వెదర్ అయితే అసలే కాదు. చాలా క్లైమేట్ అనేది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మనకు నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి క్లైమేట్ మనము జార్జియాలో ఎక్స్పీరియన్స్ చేయగలము. స్టూడెంట్స్ క్లైమేట్ విషయంలో మేము పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు క్లైమేట్ విషయంలో కానీ, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడలేదు. నాట్ ఈవెన్ సింగిల్ స్టూడెంట్ కూడా ఇక్కడ బాగలేదు అన్న సందర్భాలు అసలే లేవు. సో జార్జియా మంచి ప్రూవెన్ డెస్టినేషన్ ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఏ విషయంలో కానీ. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ కూడా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి. సో జార్జియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ విషయంలో ఎలా చెక్ చేసుకోవచ్చు? సో జార్జియా విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన విధంగా నేషనల్ మెడికల్ కమిషన్. సో మన ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుతున్నారు. సో మన ఇండియన్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుతున్నట్టు ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన నామ్స్ పాటించాలి, నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన నామ్స్ పాటించాలి. నేను ఏదైతే 2021 November 18th నాడు ఇచ్చిన గెజెట్లో 4A 4B ఏదైతే వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయో, అంటే ఇన్ ద సెన్స్ మన ఇండియాకి ఏది కావాలో అందులో పొందుపరచబడినది. మనం వెళ్తున్న డెస్టినేషన్ కంట్రీ లోపల ఏది ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి ఏది కావాలి, అది ఏం ప్రొవైడ్ చేస్తున్నది, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడాలి. సో ఈ రెండిటి విషయం లోపల మనకు ఏ కంట్రీకి వెళ్ళినా అని మన ఎంబసీ అక్కడ ఆ కంట్రీలో ఉంటుంది, మన కంట్రీ లోపల వాళ్ళ ఎంబసీ ఉంటుంది. జార్జియా విషయంలో చూసుకుంటే మన ఇండియన్ ఎంబసీ జార్జియా విషయంలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంటే ఇండియన్ ఎంబసీ యొక్క ప్రాముఖ్యత ఏంటిది, కల్చరల్ యాక్టివిటీస్ విషయంలో కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఇతరాత్ర ఏ విషయాలలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఆ కంట్రీలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది గురి కాకుండా ఏ ప్రాబ్లం అయినా అని సాల్వ్ చేయడానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంబసీకి ఉంటుంది. ఎంబసీ అంటే మన ఇండియన్ ఆఫీస్ ఇన్ అదర్ కంట్రీ. సో జార్జియా విషయంలో కూడా మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా ఒక రివైజ్డ్ అడ్వైజరీ ఇచ్చింది. ఆ అడ్వైజరీలో మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే గెజెట్ ఇచ్చిందో November 18, 2021 ఆ గెజెట్ ప్రకారం 4A 1, 2, 3, 4 ఖచ్చితంగా మన స్టూడెంట్స్కు అప్లికేబుల్. జార్జియాలో ఈ రూల్స్ అన్ని పాటిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 4A 4B ఏదైతే లైసెన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిందో అది కూడా జార్జియా అది వర్తిస్తున్నదని చెప్పి వాళ్ళకు అడ్వైజరీ రూపంలో ఇచ్చిన ఒకే ఒక కంట్రీ జార్జియా. సో ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు అని చెప్పి ఇండియన్ ఎంబసీ చెప్పింది. అది ఎవరో థర్డ్ పార్టీ కాదు, వేరే వాళ్ళు మనది మనం చెప్పుకోవడము, వేరే వాళ్ళు చెప్పుకోవడం, ఏదో రిప్రజెంటేటివ్ చెప్తే కాదు, అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా అనేది మన ఇండియన్ స్టూడెంట్స్ కోసం అది వాళ్ళు అడ్వైజర్ ఇచ్చింది కాబట్టి స్టూడెంట్స్ ఆ అడ్వైజర్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే జార్జియాలో చదవచ్చు అని తెలుస్తుంది.
ఎట్ ద సేమ్ టైం మేము డైరెక్ట్ స్టూడెంట్స్ కూడా ఒకటే మాట చెప్తాం, మీకు అటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాకు మీరు మెయిల్ పెట్టండి. యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ త్రూ మెయిల్, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కూడా గవర్నమెంటల్ బాడీస్, ఇక్కడ అబద్ధం ఆడడానికి లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. ఎన్ఎంసీ ఏం చెప్తున్నది, జార్జియా కంట్రీ మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నది, ఈ జార్జియాకు ఇండియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అఫీషియల్గా ఉన్న ఒకటే ఒక ఆఫీస్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ మూడింటిని క్లాస్ వెరిఫై చేసుకున్న తర్వాత స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటే సో దట్ అయిపోయేంత వరకు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ డాక్టర్గా తిరిగి రావడానికి కానీ ఇంటర్నేషనల్ లెవెల్ పీజీ చేయడానికి కానీ ఎక్కువ ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్కి అంటే యూనివర్సిటీ గురించి అలాగే జార్జియా దేశం గురించి తెలియజేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఏ ఉండాలి? ఇప్పుడు ఆ అబ్రాడ్ కంట్రీస్లో వీళ్ళు చదువుకోవాలి అంటే వీళ్ళు ఎంత పర్సెంట్ స్కోర్ చేసి ఉండాలి, నీట్లో కావచ్చు అలాగే వాళ్ళ అకాడమిక్స్లో కావచ్చు? సో ఈవెన్ మన ఇండియాలో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంబీబీఎస్ చేయడానికి ఉన్నాయో సేమ్ రూల్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కూడా సేమ్ రూల్స్ అండి. అంటే పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% కంపల్సరీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం నీట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంకొక బ్యూటీ థింగ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏంటిదంటే ఈ సంవత్సరం క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కాకుండా ఒకసారి నీట్ క్వాలిఫై అయితే ఫ్యూచర్ 3 yearsకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వ్యాలిడ్. ఇక్కడ కాదు, కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఇది వ్యాలిడ్. సో ఇది అఫీషియల్గా నేషనల్ మెడికల్ కమిషన్ అప్రూవ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకసారి నీట్ క్వాలిఫై అయితే ఫ్యూచర్ 3 years అంటే ఇయర్ జైన్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ జైన్ కావచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ జైన్ కావచ్చు, 3 అంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిన డేట్ నుంచి 3 years వరకు ఆ నీట్ ర్యాంక్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. సో నెక్స్ట్ ఇయర్ నీట్ సపోజ్ ఈ ఇయర్ నీట్ క్వాలిఫై అయ్యాను, నెక్స్ట్ ఇయర్ నీట్ క్వాలిఫై కాలేదు, సో అయినా కానీ జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యాను, అంతకన్నా ముందు ఇయర్ క్వాలిఫై అయ్యాను, ఈ ఇయర్ జాయిన్ అవ్వచ్చు. సో జార్జియా విషయంలో కూడా షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ వచ్చేసి మేము మెయిన్గా వచ్చేసి యూనివర్సిటీ జిఎండి, ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, టిబిలిసి క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్నది, ఓన్లీ మెడికల్ యూనివర్సిటీ. దాంతోపాటు టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉన్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ, ఆ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూని ఆల్ ఇండియా లెవెల్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్న మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ కూడా అయిపోయారు. సో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ లోపల పీజీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అది టిబిలిసి క్యాపిటల్ సిటీ అండ్ సరౌండెడ్ బై మెయిన్ హాస్పిటల్స్ మధ్యలో ఉన్నది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా బాగుంటుంది జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్యూ. ఆ యూనివర్సిటీ వచ్చేసి ఫీజు వచ్చేసి $5,900 per year. సో మనకు యూనివర్సిటీ జిఎండి విషయంలో తీసుకుంటే $5,500 per year. అంటే ఇది ఒక 2 సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. 2,30,000 per సెమిస్టర్ లాగా మనము యూనివర్సిటీ జిఎండి తీసుకోవచ్చు. అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ విషయం లోపల 2.5 lakhs per సెమిస్టర్ లాగా తీసుకోవచ్చు, అంటే 5 lakhs per annum లాగా తీసుకోవచ్చు. యూనివర్సిటీ జిఎంఐలో వచ్చేసి 28 lakhs ± లోపల టోటల్ ప్యాకేజ్ కాలేజ్ ఫీజు అయిపోతుంది. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ విషయంలో మనకు అరౌండ్ 30 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మనకు అతి తక్కువలో జార్జియాలోనే కావాలి, క్యాపిటల్ సిటీలోనే ఉండాలంటే ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీ మేము తీసుకున్నాం. దానిలో 1,70,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అదే అరౌండ్ మీకు 20 lakhs లోపల 22 lakhsలో టోటల్ ప్యాకేజ్లో 22 lakhsలో టోటల్ ప్యాకేజ్లో అయిపోయే అవకాశం అందులో ఉంది. ఇది కాకుండా మనకు బాతుమి అనే సిటీ, అది బ్యూటిఫుల్ సిటీ, జార్జియాలో సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. బాతుమి సిటీలో మనం వచ్చేసి BAU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది అతి అంటే మీడియం రేంజ్లో ది బెస్ట్ యూనివర్సిటీ. $4,800 per year, అంటే $2,400 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకు 1,90,000 per సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ అవిసెన్నా బాతుమి మెడికల్ యూనివర్సిటీ, ఇది $4,900. ఇలా 5 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసాం. సో అదర్వైజ్ జార్జియాలో ఏ యూనివర్సిటీ కావాలన్నా అని ఈవెన్ టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కావచ్చు, టిబిలిసి స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా వేరే ఏ యూనివర్సిటీ అయినా చేస్తాము. ఎస్పెషల్లీ మేము షార్ట్ లిస్ట్ చేసి మేము గుర్తించిన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఐడెంటిఫై చేసిన, రికగ్నైజ్ చేసిన లోయెస్ట్ ఫీజులో ఉంది, తర్వాత మీడియం రేంజ్లో ఉంది, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, అదర్ సిటీలో 2 యూనివర్సిటీస్, టోటల్గా 5 యూనివర్సిటీస్ని షార్ట్ లిస్ట్ చేసి మేము అంటే ఎందుకు షార్ట్ లిస్ట్ అంటే లోయెస్ట్ ఫీజు, హైయెస్ట్ స్టాండర్డ్స్, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ, ఇలా ఈ విధంగా డిఫరెంట్ వాటిలో మేము షార్ట్ లిస్ట్ చేసిన 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒకవేళ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒకసారి మన సోమాజిగూడ సర్కిల్లో, పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో మా ఆఫీస్కి వస్తే అసలు జార్జియా ఇంపార్టెన్స్ ఏంది, మేము షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ యొక్క ప్రత్యేకత ఏంది, అన్ని విషయాల్లో పూర్తిగా అవగాహన కల్పించి వాళ్ళ డిసిషన్ మేరకు, వాళ్ళ బడ్జెట్ మేరకు, వాళ్ళ టేస్ట్ మేరకు ఏదైతే బాగుంటుంది అన్న విషయంలో పూర్తి అవగాహన కల్పించి అడ్మిషన్ చేపిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఈ 5 యూనివర్సిటీస్ కావచ్చు, అదర్ యూనివర్సిటీస్లో కావచ్చు, ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కూడా పూర్తి బాధ్యత మాది. కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అకాడమిక్ వైజ్గా పే చేసుకోవచ్చు పేమెంట్స్ అని చెప్పేసి ఫీజు, కానీ కొంతమంది అది కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు, లోన్ త్రూ
చదువుకోవాలి అనుకుంటారు, లోన్ ఫెసిలిటీస్ ఏమైనా మీ కన్సల్టెన్సీ టు ప్రొవైడ్ చేస్తారా? మా దగ్గర అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీమ్ ఉన్నది మాకు. ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టీంలో మెంబర్స్గా మా కౌన్సిలర్స్ కావచ్చు, మా టీమ్ మెంబర్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళతో పాటు మాకు డిఫరెంట్ బ్యాంకర్స్ తోటి మేనేజర్స్ అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి కలవడం జరుగుతుంది. ఈవెన్ పంజాగుట్టలో ఉన్న ఎస్బీఐ వాళ్ళు కావచ్చు, హెచ్డిఎఫ్సి క్రెడిలా వాళ్ళు కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, ఇలా ఐఎన్సి వాళ్ళు కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మేనేజర్స్ అందరూ కూడా మా దగ్గరికి రావడము, వాళ్ళతోటి క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళతోటి డిస్కషన్ చేసి అసలు లోన్కు రిక్వైర్మెంట్ ఏంటిది అన్న విషయం మీద పూర్తి అవగాహన తెలుసుకొని దానికి అనుగుణంగా స్టూడెంట్ పేరెంట్ యొక్క రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేసి, సో 100% అంటే స్టూడెంట్ పేరెంట్ యొక్క వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ప్రొఫైల్కు సూటబుల్గా ఏ బ్యాంకులో వీళ్ళకు లోన్ వస్తుందో చూసి 100% లోన్ వచ్చే విధంగా ఏమాత్రం కొంచెం ఒక 20-30% డీవియేషన్ అని మా సపోర్ట్ ద్వారా వాళ్ళకు లోన్ వచ్చేలాగా బ్యాంకర్స్ని రిక్వెస్ట్ చేసి లోన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే టీం కూడా మా దగ్గర ఉంది. సో ఒకసారి మా దగ్గర వస్తే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి లోన్ అవైలబిలిటీ కావచ్చు, సెలక్షన్ ఆఫ్ కంట్రీ, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడున్న అన్ని ప్రూవ్ అండ్ రికార్డ్స్ కావచ్చు, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అంతా చేసి మేము దగ్గరుండి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అయిపోయేంత వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాం. సో ఇప్పుడు స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రీని చూస్ చేసుకోవాలి, ఆ కంట్రీస్లో ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఆ కంట్రీలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎలాంటి అక్కడ స్టడీస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అన్ని డైలమాస్ ఉంటూ ఉంటాయి. కాబట్టి అసలు ఏ క్రైటీరియాని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంబీబీఎస్ అబ్రాడ్ డిగ్రీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే 3 పిల్లర్స్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా 3 పిల్లర్స్, ఏ ఒక్క పిల్లర్ లేకపోయినా కానీ అది కింద పడే అవకాశం ఉంది. సో ఈ 3 పిల్లర్స్ విషయంలో వచ్చేసి సెలక్షన్ ఆఫ్ కంట్రీ, సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ, సెలక్షన్ ఆఫ్ ది కన్సల్టెంట్ ఆర్ రిప్రజెంటేటివ్. ఎవరు రిప్రజెంటేట్ చేస్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నాము, ఏ యూనివర్సిటీలో వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుతున్నాం అన్న దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒకవేళ కంట్రీ కరెక్ట్ కాకపోతే ఈ కన్సల్టెంట్ పోయి, ఈ రిప్రజెంటేటివ్ పోయి కంట్రీని మార్చలేడు, అక్కడ వాతావరణాన్ని మార్చలేడు, అక్కడ కమ్యూనిటీ కానీ వాతావరణాన్ని కానీ సేఫ్టీ సెక్యూరిటీని ఈ రిప్రజెంటేటివ్ పోయి మార్చేది లేదు. సో అక్కడ ఫెయిల్యూర్ అయినా మొత్తం త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్సు కంప్లీట్ కాకపోవడం కావచ్చు, మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కంట్రీలో వ్యాలిటీ ఆఫ్ యూనివర్సిటీ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క యూనివర్సిటీస్ కూడా కొన్ని కంట్రీస్లో యూనివర్సిటీస్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో సపోజ్ కిర్గిస్తాన్ విషయంలో చూసుకుంటే అన్ని యూనివర్సిటీస్కి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి లేదు. 30 యూనివర్సిటీస్ ఉన్నాయి, అందులో 2 యూనివర్సిటీస్ ఆపరేషన్ లేవు, 28 యూనివర్సిటీస్ మాత్రం ఆపరేషన్, అందులో 9 యూనివర్సిటీస్కి మాత్రమే ఇండియన్ స్టూడెంట్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు. సో అందులో ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా లేదు, అది డిఫరెంట్ మ్యాటర్. సో ఈ 9 యూనివర్సిటీస్లో ఏది మంచిది, ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చూసుకోవడం అనేది కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు ఆ కంట్రీని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఎవరు ఆ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒకవేళ అంటే ఇన్ ఫ్యూచర్ ఈ 5.5 to 6 years ఫ్యూచర్ స్టడీస్ లోపల ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఏదైనా ఇబ్బంది రావచ్చు, అటువంటిది వేరే కంట్రీలో ఏదైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అతను డైరెక్ట్ రిప్రజెంటేటివా కాదా? ఒకవేళ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాకుండా వయా ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డీకి ఇస్తే పొద్దున ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఈ వయా పోయే వరకు అక్కడ పుణ్యకాలం దాటిపోతుంది. సో ఆ విధంగా కాకుండా డైరెక్ట్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కంట్రీలో కానీ, ఆ యూనివర్సిటీలో కానీ, లేకపోతే హాస్టల్లో కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇన్స్టాంట్గా డిసిషన్స్ తీసుకొని ఆన్ ది స్పాట్ సార్ట్అవుట్ చేసే రిప్రజెంటేటివ్ తీసుకోవాలి. సో అది ఓన్లీ సీనియర్ రిప్రజెంటేటివ్స్కి మాత్రమే, సీనియర్ కన్సల్టెంట్స్కి మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. సో 1-2 years బ్యాక్ ఎవరో పెట్టుకొని దాన్ని వెరిఫై చేసుకోకుండా వెళ్తే ఇబ్బందులు ఖచ్చితంగా అవుతారు. కొంతమంది ఈ మధ్య కూడా 2-3 years కూడా కన్సల్టెన్సీ పెట్టి 2-3 years కూడా కాకుండా, డైరెక్ట్ కాకుండా అని 20 years, 22 years, 25 years అని ఏది పడుతుంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దాన్ని అలా క్లెయిమ్ చేసుకోవడం వాళ్ళ బిజినెస్ ట్రిక్, అది వేరే విషయం. కానీ స్టూడెంట్ పేరెంట్ జాగ్రత్త పడాలి. ఏ విధంగా ఎలా టూల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా అసలు వాళ్ళు చెప్పింది నమ్మదా అంటే సో వెరిఫై చేసుకోవడము, స్టూడెంట్స్ అవునా కాదా అది కూడా వాళ్ళ ద్వారా పోయిందా లేదా, లేకపోతే కమిట్ అంటే అది కూడా ఉంటుంది. సో సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇవాళ రేపట్లో మన దగ్గర సోషల్ మీడియా అనేది సూపర్ యాక్టివ్ అందరి దగ్గర ఉంది. సో కనీసం గత 10 సంవత్సరాల చరిత్ర సోషల్ మీడియాలో చూసి దాన్ని మ్యానిపులేట్ చేయలేదు. ఒక 10 సంవత్సరాల కింద ఒక యూట్యూబ్లో ఒక యూనివర్సిటీ గురించి, ఒక కంట్రీ గురించి అప్లోడ్ చేసిందంటే దాన్ని ఈ ఇయర్ అప్లోడ్ చేసిన దాన్ని 10 years బ్యాక్ అప్లోడ్ చేసిన దాని కింద ఉండదు. సో క్రాస్ వెరిఫై చేసుకుంటే గత కనీసం 10 సంవత్సరాల నుంచి ఏ కంట్రీ చెప్తున్నారు, ఏ కంట్రీకి పంపిస్తున్నారు, ఏ కంట్రీ మంచిదని చెప్తున్నారు, 10 సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ మినిమం ఒక 4-5 batches అయితే పాస్ అవుట్ ఉంటాయి. కాబట్టి అదొక బెస్ట్ వెరిఫికేషన్, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ కానీ ఎప్పుడు అప్లోడ్ చేసిండ్రు, అందులో ఏం చెప్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరే చెప్తున్నారా లేకపోతే మారుతున్నారా అన్న దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ త్రూ అంటే జార్జియాతో పాటు ఇంకా ఏ కంట్రీస్కి కూడా
మీరు ఇలా కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ జార్జియా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వేరే కంట్రీని చూస్ చేసుకోవాల్సిన అవసరం మాకు అసలు రాలేదు. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2021 నవంబర్ 18th గెజెట్ వచ్చిన తర్వాత చాలా కంట్రీస్ డిజాల్వ్ అయిపోయినాయి, చాలా కంట్రీస్ విత్డ్రా అయిపోయినాయి. ఫిలిప్పీన్స్ కావచ్చు, డ్యూరేషన్ మ్యాచ్ కాక మన ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం లేక ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్ కావచ్చు, సెంట్రల్ అమెరికాలో కొన్ని కంట్రీస్ కావచ్చు. సో ఇలా కొన్ని కంట్రీస్ అన్ని కూడా, ఈవెన్ చైనా కావచ్చు లాంగ్వేజ్ విషయంలో, ఈవెన్ రష్యా కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకంటే 4A3 అప్లికేబుల్ కాదని చెప్పి ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా చెప్తున్నది. సో అది అప్లికేబుల్ లేదనేది ఫస్ట్ బ్యాచ్ 2021 తర్వాత ఫస్ట్ బ్యాచ్ 2027లో పాస్డ్ అవుట్ అవుతున్నారు. అప్పుడు కానీ తెలియదు. ఎందుకంటే 2023 ఆగస్టు 8 నాడు ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఒకవేళ ఇవన్నీ వెరిఫై చేసుకోకుండా ఏదో ఒక కంట్రీకి పోయి ఏదో ఒక యూనివర్సిటీలో మీరు చదువుకొని వస్తే దానికి ఒకవేళ అది వ్యాలిడ్ కాదంటే దాని పూర్తి బాధ్యత స్టూడెంట్ పేరెంట్, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు అని చెప్పి అఫీషియల్ నోటీస్ వచ్చింది. కాబట్టి స్టూడెంట్ పేరెంట్ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. సో ఈ విధంగా చూసుకొని చేసుకుంటే బాగుంటుందండి. అది జార్జియాతో పాటు మేము మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ వచ్చేసి వియత్నాం. సో వియత్నాంని ఈవెన్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు వియత్నాం ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు. ఆల్ ఇండియా లెవెల్లో మనం వియత్నాం నుంచి 2 యూనివర్సిటీస్ని అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసినాము. అందులో డ్యూటా యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది, QS వరల్డ్ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 451, లాస్ట్ ఇయర్ 501, అంతకన్నా ముందు 2023లో 401 ర్యాంక్ వచ్చింది. తర్వాత BMT మెడికల్ యూనివర్సిటీ, ఈ 2 యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడికి సక్సెస్ఫుల్గా పంపించినాము. సో అది వియత్నాం కూడా మనకు వెరీ నియరెస్ట్ కంట్రీ, 2-3 అవర్స్ జర్నీ, ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది, డిసీజ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, పేషెంట్ పొటెన్షియాలిటీ బాగుంటుంది. సో అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి వియత్నాం ఇంట్రడ్యూస్ చేయడం. అతి తక్కువ ఖర్చులో కావాలంటే కిర్గిస్తాన్లో 2 యూనివర్సిటీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం. అంటే 15 లక్షల టోటల్ ప్యాకేజ్లో ఒక యూనివర్సిటీ, 18 to 18.5 lakhs టోటల్ ప్యాకేజ్లో ఒక యూనివర్సిటీని, బిష్కెక్ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉన్న యూనివర్సిటీస్ని అతి తక్కువలో కావాలంటే కిర్గిస్తాన్, వెస్టర్న్ సైడ్ అంటే యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నదంటే జార్జియా. మనకి ఏసియా లోపల మన ఇండియా కంటే బెస్ట్ స్టాండర్డ్స్ ఉండాలి అనుకుంటే మనకు వియత్నాం. ఈ 3 కంట్రీస్ని ఎక్స్క్లూజివ్గా మేము ప్రమోట్ చేస్తాం. MBBS అబ్రాడ్లో చేయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు ఏం చెప్తారు? మీరు ఎలాంటి సపోర్ట్ అండ్ సర్వీస్ ఎలా ఉంటుంది ఫైనల్గా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఒక కన్సల్టెంట్ కానీ కంట్రీ కానీ యూనివర్సిటీని కానీ చూస్ చేసుకున్న విషయం లోపల వైజ్గా డిసిషన్ చేసుకోవాలి. సో ఈ సంవత్సరం స్టార్ట్ చేసి లేకపోతే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా అని ఎవరో తీసుకుపోయి ఢిల్లీకో ముంబైకో ఎవరికో ఇచ్చి తర్వాత ఏమైనా సమస్య వస్తే ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా రైట్ డిసిషన్ తీసుకోండి, రైట్ కంట్రీ చూస్ చేసుకోండి, రైట్ యూనివర్సిటీ చూస్ చేసుకోండి. తర్వాత ఎట్ ద సేమ్ టైం కన్సల్టెన్సీ యొక్క ప్రాముఖ్యత త్రూ అవుట్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ అనేది వాళ్ళ పనిలో బిజీ ఉంటారు. సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఏమైనా సమస్య వస్తే అక్కడ తీర్చడానికి సిద్ధంగా ఒక రిప్రజెంటేటివ్ అంటే కన్సల్టెంటివ్ ఖచ్చితంగా అక్కడ ఆఫీస్ ఉండాలి, అవైలబుల్ ఉండాలి, వాళ్ళ టీం ఉండాలి, అన్నీ ఉంటే అయిపోయేంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విషయంలో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్త పడితే కన్సల్టెన్సీ యొక్క ఆఫీస్ అక్కడ అబ్రాడ్ లో కూడా ఉండాలి ఖచ్చితంగా. అబ్రాడ్ లో ఇన్ ద సెన్స్ అబ్రాడ్ తో పాటు ఏదైతే యూనివర్సిటీని రిప్రజెంట్ చేసినో ఆ యూనివర్సిటీ లోపల కన్సల్టెంట్ యొక్క ఆఫీస్ ఉండాలి ఖచ్చితంగా. ఉంటే అప్పుడు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. రైట్ అండి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా మందికి ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా నేనైతే అడిగాను, వాటికి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి కూడా తెలియజేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.